హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. రోజు 5 o'clock అయితే నిద్ర లేస్తూ ఉన్నాను. ఫ్రైడే మాత్రం 4:30కి లేస్తున్నాను, పూజ అది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి. అలాగే నిద్ర లేచిన తర్వాత వంట కూడా కంప్లీట్ చేశాను. ఈ వీడియో మాత్రం 2 days తీసిన వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒకరోజు వీడియో తీసిందైతే కాదు ఇదంతా. మార్నింగ్ వంట కంప్లీట్ చేశాను, మా వారు ఆఫీస్కి వెళ్ళారు. అలాగే టెడ్డీ కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, గిన్నెలు వాష్ చేయడము, ఇక మీకు తెలిసిందే ఇంట్లో వర్క్స్. మార్నింగ్స్ టైంలో అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు నేను హెయిర్కి మాస్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు నేను అలోవెరా మాస్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలోవెరాని సైడ్స్ అంతా కూడా లేయర్ కట్ చేసేసి లోపల ఉన్నదంతా కూడా మిక్సీలో పట్టేసి వేసుకుంటే అందులో కర్డ్ వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకైనా పర్లేదండి. హెయిర్ భలే సిల్కీగా సాఫ్ట్గా బాగా పెరుగుతుంది. ఈరోజైతే నేను నార్మల్గానే పైన లేయర్ కట్ చేసి జస్ట్ అలా రబ్ చేస్తూ ఉన్నాను అనమాట. హెయిర్ అంతా కూడా యాక్చువల్గా కొంచెం కర్లీ లాగా ఉంటుంది అనమాట నా హెయిర్. ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఈరోజు నేను పల్లి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది. సరే ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టేద్దామని 2 days వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక 1/2 kg పల్లీలు అలా వేయించానండి. బాగా రోస్ట్ చేసామనుకోండి పల్లీల పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. పల్లీలు పచ్చివాసన పోయి బాగా వేగ వరకు వేయిస్తూ ఉన్నాను లో ఫ్లేమ్లో. అలోవెరాని ఫేస్కి కూడా అప్లై చేయొచ్చండి. నాకు పిగ్మెంటేషన్ ఉందన్నమాట. ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అయితే నాకు దొరికింది ఓన్లీ అలోవెరా మాత్రమే. చాలా వరకు కవర్ అవుతుంది తెలుసా, అదనమాట. సరే ఆ విషయం నేను ఇంకోసారి మాట్లాడతాను మీతో. ఇప్పుడైతే ఫేస్ కూడా అప్లై చేసుకున్నాను కదా, హెయిర్కి అప్లై చేసుకున్నాను. సరే ఈలోపు ఈ పనులు కొన్ని చిన్న చిన్నవి ఉంటే చేసుకుందామని చెప్పి పల్లీలు కూడా అలా వేయిస్తూ ఉన్నాను. మంచిగా రోస్ట్ అయ్యాయండి. తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు పల్లీ ఉండలు చేస్తున్నాను. నేను తీసుకున్న పల్లీలు వచ్చేసి 1.5 cup తీసుకున్నాను. దీనికి క్వాంటిటీ బెల్లం వచ్చేసి 1 cup తీసుకుంటున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో 1 cup బెల్లం వేసుకున్నాను. అలాగే ఒక 3-4 స్పూన్లు వచ్చేసి వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి పాకం అనేది కొంచెం లేట్ అయిపోద్ది అనమాట, కరెక్ట్గా వండ అనేది కట్టదు. అందుకని 3-4 టేబుల్ స్పూన్లు వేసి వాటర్ అలా కరిగిస్తూ ఉన్నాను. నేను తీసుకున్న బెల్లంలో రాళ్ళు ఇసుక ఏం లేదు కాబట్టి, లేదంటే మీరు కొంచెం వడగట్టుకొని మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు టైం పడుతుంది కదా, అందుకని కొంచెం మంచి బెల్లమే వాడండి దీనికోసము. అలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పాకం ఏంటంటే మనం అరిసెలకు పడతాం కదా, అలాంటి పాకమే పట్టుకోవాలండి. బాగా నురుగుగా దగ్గరకు వచ్చింది అనుకోండి పాకం రెడీ అయినట్టే మనకు తెలిసిపోతుంది. బట్ తెలియదు అనుకోండి, మీకు చూపిస్తున్నాను కదా ఇలా అన్నమాట. ఈ పాకం అయితే కొంచెం సాగుతూ ఉంది, ఇదైతే ఇక కరెక్ట్గా రాదు. సో అందుకని చెప్పి ఇలా జల్లీగా ఉంది, అందులో సాగుతుంది అనమాట. అలా కాదు, కొంచెం గట్టిగా రావాలి. ఇప్పుడు చూడండి దాదాపు రెడీ అయిపోయినట్టే తెలిసిపోతుంది చూడంగానే. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం పాకం కొంచెం వేసి చూసామనుకోండి కొంచెం దగ్గరికి చూసారా అస్సలు ప్లేట్కి అంటుకోకుండా, అలాగే మన చేతికి కూడా అంటుకోకుండా వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను. అలా గట్టికి కూడా అయింది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం చేతికి తీసుకొని కొడితే టంగున సౌండ్ వస్తుంది అనమాట. అంతవరకు ఉంచేసి ఇప్పుడు పల్లీలు వేసుకొని ఇక ఆపేసుకోవచ్చు స్టవ్. ఒక్కసారి పల్లీలు అలాగే బెల్లం పాకం మొత్తం కలిసే విధంగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి వెంటనే మనము ఉండలు అనేది చేసుకోలేము. సో పక్కన ఇంకా చల్లారకుండా చేతికి వాటర్ తీసుకొని తడి చేసుకొని
ఉండలు చేసుకుంటూనే ఉండాలి. భలే కాలిపోతాయి, ఒక్కోసారి చేతులు కూడా బొబ్బలు వస్తాయి, వేడివేడిగా ఉంటుంది కాబట్టి. మనం చల్లారిందనుకోండి మళ్ళీ ఉండలు చేయడానికి చెయ్యలేము. సో అందుకని చేతికి కొంచెం వాటర్ రాసుకొని కొంచెం క్వాంటిటీతో ఉండలు చేసి పక్కనైతే పెడుతున్నానండి. ఫస్ట్ షేప్ అవుట్ అయినా పర్వాలేదు అని చెప్పి పక్కనైతే పెట్టుకుంటాను. తర్వాత కొంచెం మనం ఇలా రౌండ్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేడి మీద అయితే మరీ అంత నీట్గా రౌండ్ అయితే చేయలేము. ఫస్ట్గా తీసేసి విడివిడిగా ఇలా పెట్టుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు రౌండ్ చేసుకుంటాను. ఒక 20-30 మినిట్స్లోనే చక్కగా మనకు డ్రై అయిపోతాయండి. చాలా బాగుంటాయి. యాజ్ ఇట్ ఈజ్ మనకు బయట షాప్లో ఎలా ఉంటాయో ఈ పాకం పట్టే చేసుకోండి, చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ 1/2 kg చేశాను కాబట్టి ఒక 20 ఉండలేమో వచ్చాయి. ఇలా ఒక ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను. మరి ఒకవేళ పాకం గట్టిపడింది అనుకోండి, కొంచెం వేడి చేసి పాకం కరిగిపోతుంది కదా, అప్పుడు ఈజీగా మళ్ళీ మనం ఉండలు చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇక ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇంకా వెజిల్స్ చాలానే పడతాయి కదా, ఏవే పిండంటలు చేసినా కూడా ఎక్కువగా గిన్నెలు పడతాయి. అవి అలాగే ఉంచేసామనుకోండి ఆఫ్టర్ డిన్నర్ అసలు చేయలేము. సో అందుకని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను కదా, మంచిగా హెడ్ బాత్ చేసి వచ్చానండి. యాక్చువల్గా కొన్ని వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ పెడతారు కదా, వాటిని చూసి నాకు ఎందుకో మిస్టేక్ చేశాను అనిపించింది. మనము కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళని మనం నమ్ముతాం కదా, వీళ్ళు కరెక్టే చేస్తారు, మనం కూడా ఎటువంటి ఆలోచన లేకుండా వీళ్ళని చూసి మనం చేయొచ్చు, మన హెయిర్ కూడా అలాగే ఉంటుందని నేను అక్కడే పప్పులో కాలేసాను అనమాట. ఏంటంటే యాక్చువల్గా నేను ఎప్పుడు వాళ్ళ వీడియోస్ ఏం ఫాలో అవ్వను, కానీ తన హెయిర్ చూసి ఓకే కరెక్టేనేమో, నాకు హెయిర్ ఫాల్ ఉంది, ప్లస్ నాదేంటంటే కొంచెం కర్లీ హెయిర్ ఫాల్ పెద్దగా ఉండదు, కర్లీ హెయిర్ ఉంటుందన్నమాట. సో దానికోసం నేను కెరటిన్ ట్రీట్మెంట్ ఒక 2 times ఏమో చేయించాను, ఇయర్లీ వన్స్ లాగా. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయరు. బట్ ఇదేంటంటే రైస్ వాటర్ ఉంటాయి కదా, మనము రైస్ కడిగేటప్పుడే వాటర్ పక్కన తీసి పెట్టుకొని 1 hour 2 hours ఆగిన తర్వాత ఆ వాటర్ని జస్ట్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత అలా వేసేసుకొని రావడము, లేకపోతే హెడ్ బాత్ కంటే ముందే అప్లై చేయాలి రైస్ వాటర్ని అంటారు కదా. నిజంగా చెప్తే నమ్మరు, కానీ అసలు ఎంత హెయిర్ ఫాల్ ఉంది, అలాగే హెయిర్ కూడా ఎండుగడ్డ అంటారు చూసారా, ఆ టైప్లో మొత్తం డ్రై అయిపోయింది హెయిర్. యాక్చువల్లీ నా హెయిర్ అంటే కర్లీగా ఉంటుంది, సెమీ కర్లీ, బట్ సాఫ్ట్గా షైనింగ్గా ఉండేదన్నమాట. ఎప్పుడైతే నేను రైస్ వాటర్ వేయడం ఒక 2 times అప్లై చేశాను, నా హెయిర్ అయితే ఎంత డ్రై అయిపోయిందంటే బాబోయ్, అసలు ఇలాంటి వీడియోస్ అయితే నిజంగా నమ్మకూడదు. అలా ఎందుకు చెప్తారో ఏమో, నిజంగా అయితే అస్సలు అర్థం కాదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాదనమాట. నిజంగా జెన్యూన్ అయితే చెప్తే మంచిది, లేకపోతే మంచిగా ఉన్న హెయిర్ని కూడా పాడు చేసుకుంటాం కదా. అందుకని ఎవరిని నమ్మకూడదు, మనం చేసే ప్రాసెస్ ఏదో మనం చేసుకుంటూ పోతే బెటర్ అని చెప్పి నా హెయిర్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడం కోసమే ఇలా అలోవెరాని అప్లై చేస్తున్నాను అనమాట. అది మ్యాటర్. అయితే ఇక ఈవినింగ్ ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సెకండ్ ట్రిప్ బట్టలు వేసాను, అవి ఇంకా తీయలేదన్నమాట. నైట్ వర్షం పడదు కదా అనుకున్నాను, కానీ ఈవినింగ్ 6:30 6:40 ఆ టైంలో వర్షం స్టార్ట్ అయిపోయింది. వెంటనే వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చి కూడా ఫాస్ట్గా బట్టలు అయితే తీసేసి వచ్చాను. ఎలాగో తీసానుగా, వెంటనే ఫోల్డ్ చేసేసాను అనుకోండి, ఈ పని ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అండి. డే అంతా తీసుకోలేదు కానీ వ్లాగ్ని మరుసటి రోజు ఈవినింగ్ అలా కొంచెం సేపు వీడియో అయితే తీసాను. ఈరోజు డిన్నర్ అయితే నేను పన్నీర్ పరాటా చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఫాస్ట్గా ఇంట్లో పనులు చేసేసుకున్నాను. నాకు ఎందుకో పన్నీర్ పరాటా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేయచ్చు అనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. మరీ ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా చేసేయలేం కదా. ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారనమాట. వాడు వచ్చే టైంకి ఫుల్ రెయిన్. సరే అందుకనే డిన్నర్ కూడా చేస్తూ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి కిందకైతే వచ్చాము. చూస్తే ఎంత బాగుందో, కానీ ఒకటే ఉరుములు మెరుపులు, వర్షం స్టార్ట్ అయింది. కొంచెం సేపు కిందే ఉన్నాము, 5-10 minutes అలా చూస్తూ ఉన్నాం. మా వారు వచ్చే టైం కూడా అవుతుంది.
సరే వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ యాక్చువల్లీ వర్షం పడుతుంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయనకి లేట్ అవుతుంది అన్నారు. సో అందుకని మేము మళ్ళీ పైకి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇక చపాతీ పిండి అయితే కలుపుదామని చెప్పి అన్నీ తీసి పెట్టుకుంటూ ఉన్నాను. నేను చపాతీ పిండి ఏంటంటే మల్టీగ్రెయిన్ ఆటా వాడతానండి. ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. రాగులు, అలాగే సజ్జలు, గోధుమలు కలిపి గ్రైండ్ చేస్తారు కాబట్టి ఏమో నేను ఫస్ట్ నుంచి ఇదే పిండి వాడుతున్నాను కాబట్టి వాడుతున్నాను. యాక్చువల్గా పట్టిద్దాం అనుకుంటాను, కానీ ఇక్కడ పిండి మరలు ఎక్కడ ఉంటాయో అన్నీ కలిపి కొంచెం ప్రాసెస్ కదా. కానీ నెక్స్ట్ టైం నుంచి అదే నేనే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ తీసుకొచ్చేసి గోధుమలు కూడా ఈక్వల్ క్వాంటిటీతో మనము బయట మర ఆడించామనుకోండి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా, అలా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ప్యాకెట్స్ ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాను కాబట్టి వీటితో ఇలా చేస్తున్నాను. కొంచెం సాల్ట్ అలాగే వాటర్తో కలుపుతూ ఉన్నాను అనమాట. ఒక 20 మినిట్స్ మనం చపాతీ పిండి కలిపి పక్కన పెట్టామనుకోండి చపాతీలు భలే సాఫ్ట్గా వస్తాయి. యాక్చువల్గా ఈ వీడియోను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. ముందున్న వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చానమాట. ఈ వీడియో ఆగిపోయింది. సరే మొన్న అన్ని వీడియోస్ కూర్చొని ఎడిట్ చేస్తూ ఉన్నానమాట. అప్పుడు గుర్తొచ్చింది ఈ క్లిప్. సరే అయ్యో ఈ వీడియోని ఎందుకు నేను ఇంకా ఎడిట్ చేయలేదు అని చెప్పి పెట్టుకున్నాను. ఊరికే నా మొబైల్లో ఫిల్ అయిపోతుంది అనమాట, మెమరీ ఉండట్లేదు. అందుకనే ఇక ఎప్పటికప్పుడు వీడియో డిలీట్ చేస్తూనే ఉంటాను. ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను కదా, నాకు కాల్ రావడం వల్ల అలా మాట్లాడుతూ కూర్చున్నాను ఫోన్. సో ఫోన్ మాట్లాడుతూనే డిన్నర్ అనేది చేసేస్తాను అనమాట. ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాను కదా, డిన్నర్ లేట్ చేద్దాం అలా ఏం ఉండదు. ఫోన్ మాట్లాడుకుంటూ కూడా నేను చపాతీలు కానీ పరాటా కానీ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక పరాటా మిగిలింది. సో అందుకని హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. చాలా బాగా వస్తాయి తెలుసా. మీతో ఇది వరకు షేర్ చేసుకున్నానో లేదో తెలియదు కానీ బట్ చూయించలేకపోయాను. నేను ఎలాగో చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఎవరికైనా పరాటా రెసిపీస్ కావాలి అంటే చెప్పండి, మీతో షూర్గా నేను షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. Bye.